50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. సార్, ప్రియాంక గాంధీ విక్టరీయే వీళ్ళకి కాస్త ఊరట కలిగించింది అనుకోవచ్చా? 3,82,000 ఓట్ల భారీ మెజారిటీ అటు సార్. అది ఊరటేముంది, అది ఎక్స్పెక్టెడ్ కదా. అది బై ఎలక్షను. రాహుల్ గాంధీ భారీ మేరతో గెలిచిన సీటు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంత బలం కన్నా దాని మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బలం చాలా కీలకం వాయనాడుకి రావడానికి. అందుకే వెళ్ళి వాయనాడు వెతుక్కొని పోయారు కదా. ఎందుకు పోయారు? వాయనాడు ఎన్నిక ఈ మహారాష్ట్ర వైఫల్యాన్ని ఎక్కడ కంపెన్సేట్ చేయదు. ఆ మాటకైతే జార్ఖండ్లో ఇండియా కూటమి విక్టరీ కూడా కంపెన్సేట్ చేయదు. మహారాష్ట్ర ఈజ్ ఎ వెరీ బిగ్ స్టేట్. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలు ఉన్న రాష్ట్రం. ఇది ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఇప్పుడు జార్ఖండ్లో గెలిచినా కూడా మహారాష్ట్రలాగా సంపన్న రాష్ట్రం కాదు. ఇప్పుడు రిసోర్స్ మొబిలైజేషన్ కానీ, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తానికి కానీ, ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి కానీ మహారాష్ట్ర ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్. కేరళ ఏముంది? కేరళలో దేశంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. కేరళలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు, లెఫ్ట్ ప్రధాన ప్రత్యర్థి. అది ఇండియాకు ఉన్న పక్షాల మధ్యనే పోరాటం. అందులో బీజేపీ ఇది థర్డ్ ప్లేయర్. సో అందులో ప్రియాంక గాంధీ స్థాయిలో పోటీ చేసినప్పుడు అది చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న సీట్లో అక్కడ ఎంత మెజార్టీ వచ్చినా ఇట్ డజంట్ కంపెన్సేట్ లాసెస్ ఎల్స్వేర్.